హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు సెన్సెక్స్ వచ్చేసి 81,900 అలా ట్రేడ్ అవుతుంది. ఫాస్ట్గా మన చార్ట్ సెట్టింగ్స్ చేసుకుని మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. ఆప్షన్ చైన్లో వచ్చేసి ఫస్ట్ కాల్ ఆప్షన్ ఎద్దామని కాల్ ఆప్షన్ని, అలాగే ఎద్దామని పుట్ ఆప్షన్ని అటువైపు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ సెట్ చేసుకుని మధ్యలో సెన్సెక్స్ని పెట్టుకుందాం. ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి టీటాటీకి ఎక్కువ ఉంటుంది. సో అందుకనే మనం నిఫ్టీలో అయితే ఇవాళ ట్రేడ్ చేయం. మేబీ శుక్రవారం అయితే నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూద్దాం. మార్కెట్ అయితే 2 రోజుల నుంచి బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. మనం మ్యాక్సిమం ఇవాళ కూడా కాల్ సైడే ట్రేడ్ తీసుకుందాం. చూద్దాం, మంచి స్టాప్ లాస్ పాయింట్ దొరికితే మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. ఒకసారి పుట్ ఆప్షన్ని మరి అలాగే కాల్ ఆప్షన్ని రెండింటిని ఒకసారి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో ఒకసారి చెక్ చేసుకుని మనం డిసైడ్ అవుదాం. పుట్ ఆప్షన్, ఈ పుట్ ఆప్షన్ తాలూకా రెసిస్టెన్స్. ఇప్పుడు మరొకసారి కాల్ ఆప్షన్ కూడా ఒకసారి చూసుకుందాం. వీడియోలు ఎంత అయిపోతుందని కొంచెం స్పీడ్ పెట్టాను గాయస్. పుట్ ఆప్షన్లో ఒక ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. అది 1 మినిట్ టైం ఫ్రేమ్ గాయస్. పుట్ ఆప్షన్లో కాల్ ఆప్షనే పైకి వెళ్ళేటట్టు కనిపిస్తుంది. మార్కెట్లో మంచి గ్రీన్ ఒకటి 5 మినిట్స్ క్యాండిల్, గ్రీన్ 15 మినిట్స్ క్యాండిల్, గ్రీన్ క్లోజ్ అయింది సెన్సెక్స్లో. మంచి ఎంట్రీ అయితే ప్లాన్ చేయొచ్చు కాల్ ఆప్షన్లో. స్టాప్ లాస్ పాయింట్ దొరికిన వెంటనే మంచి ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. మార్కెట్ అయితే మ్యాక్సిమం బుల్లిష్ మోడ్లోనే ఉంది. పుట్ ఆప్షన్లో చూసారా, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. అంటే పుట్ ఆప్షన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా మనం కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 60 క్వాంటిటీతో మన స్వింగ్ లో దగ్గరలో ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఒక ట్రేడ్ అంతా ఎగ్జిక్యూట్ చేశాను. ర్యాండమ్గా ఒక టార్గెట్ కూడా పెట్టుకుందాం. సెన్సెక్స్లో చూడండి గాయస్, 5 మినిట్స్లో మంచి బుల్లిష్ మోర్బోజు క్యాండిల్ అంటారు దాన్ని. మంచి గ్రీన్ క్యాండిల్, దానికి అసలు ఆ క్యాండిల్కి విక్కే లేదు. అటువంటి క్యాండిల్ అయితే మంచిగా గ్రీన్లో క్లోజ్ అయింది. ఆ క్యాండిల్ని చూసి చాలామంది బయింగ్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. సో అందువల్ల అది మళ్ళీ ఆప్షన్ యొక్క ప్రైస్ మళ్ళీ కింద వరకు వస్తుంది అని గ్యారంటీ అయితే లేదు. ఈ పైన ఎక్కడైనా ఆప్షన్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏ ఏరియాలో అయినా ఒక రెడ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఆ పైన మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని ప్లాన్ చేద్దాం. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పైన ఉన్న కింద మనం పెట్టినప్పుడు అది లిమిట్ ఆర్డర్ అవుతుంది. పైన మనం పెట్టామంటే అది స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అవుతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆర్డర్ ఒకసారి నేను ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. ఒక రెడ్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. ఆ రెడ్ క్యాండిల్ విక్ హై పైన స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెడతాను. 60 క్వాంటిటీ సేమ్ ఇది కూడా. ఏదైతే ఆ 1 మినిట్ స్వింగ్ లో ఉందో ఆ లోకి స్టాప్ లాస్ని పెడతాను. ఇక్కడ ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ప్రైస్ జాగ్రత్తగా కిందకు వస్తే 420 ఆ రేంజ్లోకి వచ్చినా మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు మన ట్రేడ్ 462 పైన అబౌవ్ 462 అబౌవ్ బ్రేక్ అయినా మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పై ఆర్డర్ని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటారు. కింద ఉన్న ఎగ్జిక్యూట్ ఆర్డర్ని ఇది జస్ట్ లిమిట్ ఆర్డర్, బై లిమిట్ ఆర్డర్. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. లిమిట్ ఆర్డర్ అంటే
మా మ్యాక్సిమం కిందకి వచ్చి రీటెస్ట్లో దొరికే ఆర్డర్ని లిమిట్ ఆర్డర్ అంటారు. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ వచ్చేసి బ్రేక్అవుట్ స్ట్రాటజీ లాగా ఇది. అంటే ఈ విక్ పైకి మార్కెట్ వెళ్తే స్పీడ్ మూమెంట్ ఉంటుంది అనే మూమెంట్లో ఆ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ని యూజ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు ఆర్డర్ పెట్టానంటే ఇక్కడ ఇంతసేపు 5 మినిట్స్ మంచి మరుబోజు క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది 5 మినిట్స్లో. వెంటనే ఇంకో మంచి గ్రీన్ అయితే ఏర్పడాలి సెన్సెక్స్లో. సో అందుకని ఇక్కడ పైన ఒకవేళ కిందకి రాకుండా పైన నుంచి పైన వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడ ఒక ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. కిందకు వచ్చి ఎంట్రీ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ, లేదు అనుకుంటే ఇంకా ఈ పైకి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతామని చెప్పి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఆ రెడ్ క్యాండిల్ పైన విక్ పైన మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసాం. అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ కనుక గ్రీన్ అయితే మన ఆర్డర్ని తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయితే ఒక ట్రేడ్ని నేను ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేస్తాను. ఎందుకంటే మన రూల్స్ ప్రకారం రోజుకి ఒక ట్రేడే చేయాలి కాబట్టి ఒక ట్రేడ్ని క్యాన్సిల్ చేసుకుంటాను. ఒకసారి సెన్సెక్స్లో సిపిఆర్ కూడా చూసుకుందాం. ఓకే చూడండి గాయ, సిపిఆర్ కూడా ట్రెండింగ్ పడింది. మీకు ఏమైనా సిపిఆర్ గురించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదో ఒక వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు నేను సిపిఆర్ గురించి చెప్తాను. సిపిఆర్ ఇండికేటర్ ఎలా యూజ్ చేస్తారని. ఏ ఇండికేటర్ అయినా జస్ట్ మార్కెట్లో ఒక అంచనా వరకే, అది పర్ఫెక్ట్ 100% ప్రతి ఇండికేటర్ పనిచేస్తుందని లేదు. మార్కెట్లో 100% ఏది ఉండదు. మార్కెట్లో మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్, రిస్క్ రివార్డ్, ఈ రెండు మెయిన్. థర్డ్ వన్ వచ్చేసి డిసిప్లిన్. ఈ మూడు ఉంటేనే మార్కెట్లో ముందుకు వెళ్ళగలం. మనం కూడా ఎంతవరకు ముందుకు వెళ్తామో చూద్దాం. ఇంకా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈ డే కూడా ప్రాఫిట్లో క్లోజ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఇంకా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలా. ఓకే మన ఆర్డర్ని తీసుకుని మార్కెట్ ఓకే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఫ్రెండ్స్. అదేంటిది? ఓకే గాయస్, మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే చూడండి గాయస్, ఇక్కడ మనం బై చేసాము. మనకి కరెక్ట్గా మనం బఫర్ కూడా ఏం పెట్టలేదు. 420.2 అలా పెట్టాము. 5 పైసెస్ బఫర్ పెట్టాము. 5 పైసెస్ బఫర్లో మనకి ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. యాక్చువల్గా ఇది బ్యాడ్ లక్ ఫ్రెండ్స్. దీన్ని లిక్విడిటీ అంటారు. ఈరోజు మనకి బ్యాడ్ టైము. మనం అనుకున్నట్టు మార్కెట్ మన ఫేవర్లో వెళ్ళింది, కానీ జస్ట్ ఇక్కడ బఫర్ ఒక 5 పైసలు, ఒక 5 పైసెస్ బఫర్ ఉండడం వల్ల మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే నేను కరెక్ట్గా ఆ ఆర్డర్ నేను పెట్టిన టయానికి ఆపోజిట్ సెల్లర్ లేరు. సో అందుకే నా ఆర్డర్ అయితే అవ్వలేదు. ఒకవేళ మళ్ళీ ఇదే రెడ్ క్యాండిల్ కిందకు వస్తే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం. ఒకవేళ రెడ్ అయ్యి కిందకు వచ్చింది అనుకోండి, మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు అంటే ఇంకా మనకి వాళ్ళ బ్యాడ్ టైమే. అదే ఈ ట్రేడ్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే ఈ పాటికే ఒక 1500 రూపీస్ లేదా 1200 రూపీస్ ప్రాఫిట్లో ఉండేది. చూడండి మన ఆర్డర్ ఇక్కడే ఉంది. జస్ట్ ఆ టైంకి అక్కడ మనకి సెల్లర్ అందుబాటులో లేడు. 60 క్వాంటిటీ కదా, సెల్లర్ అందుబాటులో లేడు. సో అందుకనే బఫర్ పెట్టుకోవాలి అనేది అయితే నాకు అర్థమైంది. ఈసారి నుంచి ఇలాంటి తప్పు అయితే నేను చేయను మ్యాక్సిమం. ఈరోజు కూడా ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. ఎప్పుడు అలా అవ్వలేదు, ఈరోజు అయ్యింది. ఏమవచ్చు ఫ్రెండ్స్, ఏదైనా మార్కెట్ నుంచి నేర్చుకోవాలి. ఇదైతే నాకు చాలా ఎమోషన్స్ అయితే ఇప్పుడు ఫుల్ ఎమోషనల్ అయి ఉన్నాను. నేను అనుకున్నట్టు మంచి ప్రాఫిట్లో ఉండే ట్రేడ్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చూడండి ఎంత బ్యాడ్ లక్, చాలా బ్యాడ్ లక్ ఇది. థంబ్నెయిల్లో కూడా పెట్టాను. అదేదో సినిమాలో దేవుడికి చేసిన మనుషులు సినిమాలో పైన నుంచి లక్ష్మీదేవి మూట ఇచ్చిన ఆలీగారు లాగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు కదా, అలాగ అయిపోయింది మన పరిస్థితి. మంచిగా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసాం, మంచిగా పైకి వెళ్తాను డిసైడ్ చేసుకున్నాం. చూసారా, టార్గెట్ వరకు కూడా వెళ్ళిపోయింది గాయస్ ఇది. అంటే నేను యాక్చువల్గా టార్గెట్ వరకు ఉండను అనుకోండి, స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాను 1000 రూపీస్ క్రాస్ అయిన వెంటనే. ఆ తర్వాత సంగతి మ్యాక్సిమం అసలు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇవాళ. చాలా బాధగా ఉంది.
ఓకే. ఏమవ్వదు. ఇవాళ ఒక కొత్త విషయం అయితే నేను నేర్చుకున్నాను మార్కెట్ నుంచి. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు బఫర్ పెట్టుకోవాలి. చూసారా గైస్ ఎలా వెళ్ళిపోతుందో. ఇవాళ డబ్బులు రావాలని రాసిపెట్టి లేదు, అంతే. ఇంక మనం ఏం చేయలేం. ఇంకా ఎమోషనల్ అయిపోతున్నాను. ఇంకా ఇక్కడ సిస్టమ్ ముందు కూర్చుంటే ఇంకా ఏదో ఒక ట్రేడ్ అయితే చేసేస్తాను. ఇంకా మ్యాక్సిమం మరి ఇంకా ఇవాళ ట్రేడ్ చేస్తే కనుక సెకండ్ ట్రేడ్ ఖచ్చితంగా లాస్ అయిపోతాను నేను. ఓకే గైస్, అసలు చూడండి అది ఎంత క్లియర్గా ప్రైస్ మన మన ఆర్డర్ని తీసుకోకుండా వెళ్ళింది. చూడండి ఎలాగే వెళ్తుందో. అంటే ఇందులో మనం ఉండం అనుకోండి, అది తర్వాత సంగతి. ఫస్ట్ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే మ్యాక్సిమం ఒక 1000 రూపీస్ అయినా మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం కదా. తెలుసు కదా మీకు మన స్ట్రాటజీ, స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్తామని. ఏమో బై లక్ ఛాన్స్ ఉంటే ఒక్కోసారి స్టాప్ లాస్ మనకి అవ్వకుండా ఇంకా టార్గెట్ అవుతుంది. అలా అయిన రోజులు కూడా ఉన్నాయి మనకి. 2400, 2500 ప్రాఫిట్ బుక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంతే, ఒక్కో రోజు మన బ్యాడ్ టైం అనుకోవడమే. ప్రతిరోజు డబ్బులు రావు కదా, ఒక్కో రోజు పోతాయి కూడా. ఇంకా మనం ఆనందపడాలి ఇవాళ డబ్బులు పోలేదని. చూసారా కదా ఎంత మంచి మూమెంటో. ఈ మరబోజు గ్రీన్ క్యాండిల్ తర్వాత అలాంటివి మళ్ళీ ఇంకా 3 క్యాండిల్స్ అయితే మార్కెట్ జమ్ గ్రీన్ వేసింది. ఓకే గైస్, ఎనీవే ఏదేమైతే ఇవాళ మనకైతే ట్రేడ్ అయితే దొరకలేదు. ట్రేడ్ మన తప్పు అంటే ఇంకా అదేనండి, మనం బఫర్ పెట్టుకోలేదు. ఒక 5 పైసెస్ బఫర్ పెట్టుకున్నాను. మ్యాక్సిమం ఒక 2 రూపీస్ 3 రూపీస్ బఫర్ పెట్టుకుని ఉంటే మన ట్రేడ్ అయితే మంచిగా ఎగ్జిక్యూట్ అయిపోయేది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ శుక్రవారం రేపు నిఫ్టీలో ట్రేడ్ చేద్దాం గైస్. బాయ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్ బాయ్.